Hey guys, welcome back to another vlog. So first of all, thank you so much for the great response in the previous video. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత మంచిగా రీచ్ వచ్చి అంత పాజిటివ్గా తీసుకొని మంచి రెస్పాన్స్ ఇస్తారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మాటలు రావట్లే అంత రెస్పాన్స్ వచ్చినందుకు. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ మంచిగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై బెస్ట్ ఇన్ ద వీడియోస్. కంప్లీట్గా మంచి వీడియోస్ ఇవ్వాలని అనుకుంటున్నా, ఇస్తా కూడా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో లేట్ చేయకుండా. యాక్చువల్లీ ఏంటంటే నానక్రమగూడలో వర్క్ ఉండే, అక్కడ నుంచి హార్డ్లీ 5 to 6 kilometers అనుకుంటా గండిపేట లేక్. సో వెళ్దామని చెప్పేసి నేను ఫ్రెండ్ వచ్చేసినాము. యాక్చువల్లీ నా ఫస్ట్ వీడియో కాదు, షార్ట్ స్టార్ట్ అయింది ఆ గండిపేట లేక్ దగ్గర నుంచే. అప్పుడు వీడియో తీయలేకపోయినా ఇప్పుడు తీద్దామని ఇక వచ్చేసిన. యాక్చువల్గా ఇట్లా సింగిల్ హ్యాండ్తో పట్టుకొని డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేబీ ఇలా చేసి ఉండొచ్చు అనుకుంటా, చేయొచ్చు చేయకపోవచ్చు. నేను అలా తీసా బికాజ్ నా దగ్గర గోప్రో లేదు. తీసుకుందామని చూస్తున్నా, బట్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లెక్క ఉంది. సో అందుకే సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేసుకుంటూ ఇలా వస్తున్నా. అండ్ వ్యూ మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా వీడియోస్లో ఇంత మంచిగా నేను తీస్తా అని. అసలు ఐ డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. నా సైడ్ నుంచి నేను తీసిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కొంచెం నార్మల్గా ఉంటుంది, కానీ ఈ వీడియోలో ఎందుకు నేను తీసిన ప్రతి ఒక్క లైక్ సినిమాటిక్ షాట్ లెక్క వచ్చింది. ఐ హోప్ మీరు చూసిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉందో. చూసి చెప్పండి ఒకసారి ఆ షార్ట్స్ ఎలా ఉన్నాయి. ఐ డింట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను తీసిన ప్రతి ఒక్క షాట్ ఇంత బ్యూటిఫుల్ వస్తుందని. సో ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉందో. ఇదొక లేక్ వ్యూ పార్క్ అనమాట, చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే చాలా అసలు ఆ లేక్కి, ఉస్మాన్ సాగర్ లేక్ అది యాక్చువల్ అయితే, ఈవినింగ్ అయితే సన్సెట్కి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేము ఈవినింగ్ పోదాం అనుకున్నాం. యాక్చువల్గా మేము పోయే వరకే ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అయినాము. అక్కడికి రీచ్ అయ్యే వరకు నియర్లీ 2:20 ఆ టైం అయిపోయింది. సో అందుకే ఇట్లా ఈ వ్యూ ఉంది. యాక్చువల్లీ సన్సెట్ వ్యూ ఇంకా బాగుంటుంది. మేము ఉందాం అనుకున్నాం, కానీ ఇక కొంచెం సేపు ఉండేసి లైక్ కొన్ని షార్ట్స్ తీసుకొని మనం ఎలా అయినా వ్లాగ్ తీయాలనుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇక కంటిన్యూ అయిపోయిన అట్లనే. అసలు లోపల గ్రీనరీ మాత్రం చాలా బాగుంది, ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ వస్తే బెటర్ అని నా ఫీలింగ్ గైస్, టు బీ హానెస్ట్ చెప్తున్నా. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళినా కాబట్టి కొంచెం సన్ అంత ఎండ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే ఇంత బాగా వచ్చింది అనుకుంటున్నా యాక్చువల్లీ. ఇక ఈవినింగ్ పోతే కొంచెం ఇంకా వేరే లెక్క ఉంటుండేమో. పర్లేదు, ఎలా అయినా తీయాలని పోయినాం కాబట్టి తీసేసినాం. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది గైస్. ఇక్కడ ఈ మన సిటీలో కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలా, లైక్ లేక్ ఉండాలా, అలానే కిడ్స్తో ఎంజాయ్ చేయడానికి నేచర్ అదంతా బాగుండాలంటే సో విజిట్ మాత్రం చేయండి పక్కా గండిపేట లేక్. చాలా బాగుంది. నేనేంటంటే లైక్ కొంచెం మంచి నేచర్ ప్లేసెస్కి ఎక్కువ విజిట్ అవుతా, ఎందుకంటే పీస్ఫుల్ ఉంటుంది, ఏ లొల్లి ఉండదు. సింగిల్గా వెళ్తే మాత్రం అసలు మీ ఫ్రెండ్స్తో అన్నా సింగిల్గా వెళ్ళండి, ఇట్స్ గోయింగ్ టు డ్యామ్ గైస్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అసలు చూసారు ఎట్లుందో. అసలు ఈ వీడియో నేనే తీసినా నాకే డౌట్ కొడుతుంది. ఇక లేట్ చేయకుండా అన్నీ తిరిగేసి మళ్ళా అసలు ఏంటంటే మనం పోయేటప్పుడు మంచి వెదర్ ఉంది, లైక్ క్లౌడీ బాగుంది. మేము అక్కడ పోగానే మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. ఇక ఎందుకులే అని చెప్పేసి కొన్ని వీడియోస్ తీసేసుకొని ఫాస్ట్గానే రిటర్న్ అయిపోయాం. ఇక ఇది వచ్చేటప్పుడు వ్యూ అనమాట. సో గది ముచ్చట. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.